యూట్యూబ్ వీడియోలతో ఆదాయం పొందడం ఎలా? యూట్యూబ్లోకి వెళ్ళగానే మిమ్మల్ని బోలెడన్ని తెలుగు ఛానళ్లు రకరకాల టైటిళ్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. వీటిలో కొన్ని లోపల ఏ విషయం లేకపోయినా పైన మాత్రం టైటిళ్లు, ఫోటోలతో ఆసక్తి రేకెత్తిస్తాయి. వీటిని చూసి మోసపోయేవారు ఎందుకురా బాబూ, మా టైం వేస్ట్ చేస్తారంటూ తిట్టిపోస్తాం. మీరు ఎంత తిట్టినా వాళ్లు మారరు. ఏం చేయాలి? రాబడి ఎలా? మీరు కేవలం వ్యాపారం కోసమే యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేస్తున్నట్లయితే ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి. 1. మీరు పెట్టే వీడియోల వాచ్ టైం. అంటే ప్రేక్షకులు వీడియో చూసే నిడివి కనీసం 4000 గంటలు దాటాలి. 2. మీ ఛానల్కు కనీసం 1000 పైగా సబ్స్క్రైబర్లు ఉండాలి. 3. మీ ఛానల్ మంది సబ్స్క్రైబర్లను పొందగానే యూట్యూబ్ నిర్వాహకులకు రివ్యూ రిక్వెస్ట్ పంపాలి. 4. మీ రిక్వెస్ట్ స్వీకరణ తర్వాత మీ ఛానల్ యూట్యూబ్ నిబంధనలు సక్రమంగా పాటిస్తుందా లేదా ఇతరుల వీడియోలను పోస్ట్ చేస్తున్నారా అనేది చూస్తుంది. ఎందుకంటే వారికి మీ వ్యూస్ వస్తే చాలు, జేబులు నిండిపోతాయి. ఓ రకంగా చెప్పాలంటే మీ ఆసక్తే వారికి పెట్టుబడి, మీ తిట్లే వారికి ఆశీర్వాదం. అయితే మీరు ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టేద్దాం అనుకుంటున్నారా? అది అంత ఈజీ కాదండోయ్. కేవలం వ్యూసే కాదు, సబ్స్క్రైబర్లు కూడా భారీగానే ఉండాలి. అయితే మీరు తెలివితేటలను ఉపయోగించడం ద్వారా యూట్యూబ్ నుంచి బోలెడంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత యూట్యూబ్ మానిటైజేషన్ను ఎనాబుల్ చేస్తారు. 7. ఈ మేరకు మీరు యూట్యూబ్ పాలసీని తప్పకుండా పాటించాలి. 8. యూట్యూబ్ నుంచి అనుమతి లభించిన తర్వాత మీ వీడియోలకు యాడ్స్ వస్తాయి. 9. ఆ ప్రకటనల నగదు మీకు రావాలంటే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్కు రిజిస్టర్ అవ్వండి. 10. ఇందుకు మీరు గూగుల్.com అడ్సెన్స్ క్లిక్ చేయండి. 11. అందులో మీ అకౌంట్ వివరాలు ఇవ్వాలి. యాడ్సెన్స్లో పేర్కొన్న వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఒకేలా ఉండాలి. 13. మీరు యూట్యూబ్, గూగుల్ యాడ్సెన్స్లో పెట్టిన చిరునామాకు వెరిఫికేషన్ కోడ్ను పంపుతారు. 14. ఆ వెరిఫికేషన్ కోడ్ను గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో పెట్టాలి. 15. అనంతరం బ్యాంకు అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్లి యాడ్సెన్స్ అకౌంట్ని యాడ్ చేయాలి. 16. అప్పటినుంచి మీ వీడియోలకు లభించే వ్యూలు, సబ్స్క్రైబర్ల సంఖ్య, వాచ్ టైం పెరిగే కొద్దీ మీకు రావలసిన మొత్తం అకౌంట్లోకి చేరుతుంది.